హాంట్ చేయాలి అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ ఈ విరాటపాలెంలో మిమ్మల్ని హాంట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? అది చెప్తే మీకు కథ రివీల్ అయిపోతుంది. మీరు చూసిన తర్వాత ఓకే శ్రీరామ్ కరెక్టా కాదని యూ జడ్జ్ ఇట్. అలాగే ఇంకొక మాట అంటే మీకు ఎప్పుడు ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఉంటే ఎవరు 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 అనే ఒక హాంట్ మనం చేస్తూ ఉంటుంది. వీళ్ళ అంటే సస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఒకళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు అసలు. సో బేసిక్ అది ఇంపార్టెంట్. బట్ థ్రిల్లర్స్ అన్నిట్లో ఉండే ఎలిమెంట్ అదే కదా, ఆ ఎలిమెంట్ అయితే వస్తుంది కదా ఎవరు అనేది చివరి వరకు. అవును అదే కదా, చూసేది కూడా అదే కదా. జనాలకి ఏం కావాలి? ఎగ్జైట్మెంట్ కావాలి బేసికల్లీ. సో ఎగ్జైట్మెంట్ ఈ కథలో ఉంటే వాళ్ళు చూస్తారు. మనం అది క్రియేట్ కాలేదనుకోండి వాళ్ళు చూడరుగా. సో ఆ యాంటిసిపేషన్ కనుక మనం క్రియేట్ చేయకపోతే స్టోరీలో చూడరు. ఆల్రెడీ సీరియల్స్లో చేశారు, అక్కడ సూపర్ సక్సెస్. వెబ్ సిరీస్లో చేశారు, సూపర్ సక్సెస్. మరి ఎప్పుడు మూవీ చేస్తాను డెఫినెట్గా ఉంది, ప్లానింగ్ ఉంది. బట్ కొంచెం బడ్జెట్లో ఉన్నాయి మా మూవీస్ అన్ని, అందుకోసం వెయిటింగ్ అనమాట. బియాండ్ ద బడ్జెట్ చేస్తారు కదా మీరు ఏదైనా. అదే డెఫినెట్గా అది అంటే అది ప్యాషన్ అండి. అలా కాంప్రమైజ్డ్గా చేయటం అనేది అసలు నాకు నిద్రపడ్డదు బేసిక్గా. అందుకని ఏంటంటే కొన్నిసార్లు చేసినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అసలు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను, టచ్ చేసి ఉండకుండా ఉండాల్సిందే అని. సో సమ్ టైమ్స్ తప్పదు, కొన్ని ఆబ్లిగేషన్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అభిజ్ఞ ఇందాక నుంచి హాయ్ అండి. మీరు చెప్తున్నారు, శ్రీరామ్ గారు చెప్తున్నారు చాలా కష్టపడి అని చెప్పేసి. సో మరి ఈ క్యారెక్టర్కి మీరు చూస్తేనేమో చాలా మోడర్న్గా ఇలా ఉంటారు. మరి ఈ క్యారెక్టర్కి ఒక రా అండ్ రగడ్ లుక్ కావాలి, సెటప్ కూడా చాలా